ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ కు మద్దతుగా అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మతోన్మాదానికి వ్యతిరేకంగా యుద్ధం వద్దు శాంతి కావాలనే చాలా పెద్ద ఎత్తున ప్రజలు దేశాలతో నిమిత్తం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇరాన్ కి సంఘీభావంగా నిలిచిన విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. యుద్ధం మొదలై 16 రోజులు అవుతుంది. ఈరోజు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎవరైనా యుద్ధం చేస్తే సైనికుల మధ్య యుద్ధం జరగాలి. కానీ అమాయక విద్యార్థులను అమాయక ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి భావిస్తూ ఉన్నాం. వామపక్షాలుగా ఈరోజు ఇరాన్ కు మద్దతుగా ఇరాన్ కు అండగా నిలిచి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని చెప్పి ఈరోజు వామపక్ష పార్టీలో మేము పిలిపిస్తున్నాం. అదేవిధంగా భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఒంటరి దేశంగా మారిపోయింది. దీనికి కారణం ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అనే విషయాన్ని గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రపంచ దేశాలన్నీ యుద్ధాన్ని ఖండిస్తే ఒక్క మాట మాట్లాడకుండా చేతకాని దత్తమల ఈ దేశ ప్రధాని ఉన్నాడంటే ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి ఇరాన్ ఈరోజు మనకు మిత్ర దేశం, చాలా తక్కువ రేటుకు ఆయిల్ సప్లై చేసే దేశం. అట్లాంటి దేశాన్ని ఈరోజు దూరం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు సిగ్గుపడాలి. భారతదేశం మద్దతు ఇవ్వకపోయినా ఇరాన్ ప్రజలు ఇరాన్ ప్రభుత్వం భారతదేశానికి గ్యాస్ సప్లై చేస్తుందంటే ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆ రకంగా అమెరికా కొండ వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కొండ వ్యతిరేకంగా ఇరాన్ కొండగా నిలవాలి. ఆ రకంగా యుద్ధం ఆపడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలుగా మేము డిమాండ్ చేస్తాం.